ఈ రోజుల్లో 30-40 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? మనం రోజూ తింటున్న ఆహారంలో, ముఖ్యంగా మనం వాడే కుకింగ్ ఆయిల్లో ఏమన్నా పెద్ద లోపం ఉందా? సూపర్ మార్కెట్లో హార్ట్ ఫ్రెండ్లీ, కొలెస్ట్రాల్ ఫ్రీ, లాస్ ఆఫ్ వెయిట్ అని పెద్ద పెద్ద లెటర్స్తో రాసున్న రిఫైన్డ్ ఆయిల్స్ నిజంగానే మంచివా? లేక మనం ఒక పెద్ద మార్కెటింగ్ ట్రాప్లో పడ్డామా? ఈరోజు కుకింగ్ ఆయిల్స్ వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో ఎలాంటి భయాలు లేకుండా లాజిక్తో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీ హెల్త్ గురించి మీరు చేసే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒకప్పుడు మన తాతలు, అమ్మమ్మలు గానుగ నూనె, నెయ్యి, కొబ్బరి నూనె వాడేవాళ్ళు. వాళ్ళు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు. కానీ 1980s తర్వాత ఒక పెద్ద మార్కెటింగ్ బ్రెయిన్ వాష్ జరిగింది. నెయ్యి, కొబ్బరి నూనె వాడితే హార్ట్ అటాక్స్ వస్తాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని మనల్ని భయపెట్టారు. దాన్ని క్యాష్ చేసుకుని ఫారిన్ నుంచి వచ్చిన రిఫైన్డ్ ఆయిల్స్ని మనకు అలవాటు చేశారు. కానీ సైన్స్ ఏం చెప్తుంది? ఈ ట్రాన్స్పరెంట్గా నీళ్ళలా ఉండే నూనె వెనుక ఉన్న డార్క్ రియాలిటీ ఏంటి? అసలు ఈ రిఫైన్డ్ ఆయిల్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మొదట గింజల్ని క్రష్ చేసి అందులో ఉన్న ఆయిల్ మొత్తం బయటకి రావడానికి హెక్సేన్ అనే పెట్రోలియం బేస్డ్ కెమికల్ని యాడ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని 200 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేస్తారు. ఆ వేడికి ఆయిల్లో ఉండే విటమిన్స్, న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ చనిపోతాయి. ఆ తర్వాత బ్లీచింగ్ చేస్తారు కలర్ పోవడానికి. ఫైనల్గా డియోడరైజింగ్ చేస్తారు వాసన పోవడానికి. ఇన్ని కెమికల్స్ ఇంత వేడి తగిలిన తర్వాత అది ఆయిల్ కాదు, ఒక డెడ్ లిక్విడ్. ఇది మన బాడీలోకి వెళ్ళాక ఇన్ఫ్లమేషన్ అంటే మంటని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీరు రెండు ముఖ్యమైన సైంటిఫిక్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి స్మోక్ పాయింట్. స్మోక్ పాయింట్ అంటే ఆయిల్ ఎప్పుడు కాలింగి పొగలు కక్కుతుంది అని. మనం పూరి, పకోడీ లేదా తాలింపు వేసేటప్పుడు ఆయిల్ చాలా వేడెక్కుతుంది. రిఫైన్డ్ ఆయిల్స్ వేడి చేసినప్పుడు వాటిలో నుంచి ఫ్రీ రాడికల్స్ అనే టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మన సెల్స్ని డ్యామేజ్ చేసి క్యాన్సర్ మరియు హార్ట్ బ్లాక్స్కి మెయిన్ రీజన్స్ అవుతాయి. ఇంకొకటి, చాలా రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అన్‌న్యాచురల్ లెవెల్లో ఉంటాయి. ఇవి బాడీలో సైలెంట్ ఇన్ఫ్లమేషన్ని పెంచుతాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే కోల్డ్ ప్రెస్డ్ లేదా వుడ్ ప్రెస్డ్ చెక్కగానుగ నూనె. ఈ ప్రాసెస్లో గింజల్ని ఎలాంటి వేడి లేకుండా మెల్లగా ప్రెస్ చేసి నూనె తీస్తారు. కాబట్టి న్యూట్రియంట్స్ అలాగే ఉంటాయి. మరి ఏ వంటకి ఏ నూనె వాడాలి? నంబర్ 1, సాలెడ్స్ అండ్ లైట్ కుకింగ్, ఎక్స్ట్రా ఆర్జిన్ ఆలివ్ ఆయిల్. దీని స్మోక్ పాయింట్ తక్కువ, కాబట్టి డీప్ ఫ్రైకి అస్సలు వాడకూడదు. నంబర్ 2, రెగ్యులర్ ఇండియన్ కర్రీస్ అండ్ పోపు, వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్, పల్లి నూనె లేదా నువ్వుల నూనె. పల్లి నూనెలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి హార్ట్కి చాలా మంచివి. నంబర్ 3, డీప్ ఫ్రైయింగ్, ప్యూర్ ఘీ మరియు కోకోనట్ ఆయిల్. వీటిలో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ హై టెంపరేచర్ దగ్గర చాలా స్టేబుల్గా ఉంటాయి, టాక్సిన్స్ రిలీజ్ చేయవు. మార్కెట్లో ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ అని చెప్పి ఫేక్ ఆయిల్స్ కూడా అమ్ముతున్నారు. ఎలా కనుక్కోవాలి? సింపుల్ లాజిక్. 1 kg పల్లీలు మార్కెట్లో 100 నుంచి 120 రూపీస్ ఉంటుంది. 1 లీటర్ నూనె రావాలంటే మినిమం 2.5 నుంచి 3 kgల పల్లీలు కావాలి. అలాంటప్పుడు 150 రూపీస్కి పల్లి నూనె ఎలా వస్తుంది? రియల్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్ కాస్ట్ మినిమం 250 నుంచి 400 వరకు ఉంటుంది. ఇంకో విషయం, రియల్ గానుగ నూనె వాటర్లా ట్రాన్స్పరెంట్గా ఉండదు. కొంచెం క్లౌడీగా, అడుగున చిన్న పార్టికల్స్ అంటే సెడిమెంట్ ఉంటుంది. ఫైనల్గా ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి. మంత్కి ఒకేసారి ఒకటే ఆయిల్ లైఫ్ లాంగ్ వాడకండి. రొటేషన్ పద్ధతిలో వాడండి. ఈ నెల పల్లి నూనె, వచ్చే నెల నువ్వుల నూనె, ఆ పై నెల కొబ్బరి నూనె. ఇలా మారుస్తే అన్ని రకాలైన గుడ్ ఫ్యాట్స్ మరియు న్యూట్రియంట్స్ మీ బాడీకి అందుతాయి. ఈ వీడియోలో ఉన్న లాజిక్ మీకు నచ్చితే ఈ నాలెడ్జ్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళ లైఫ్ని సేవ్ చేయండి. స్టే హెల్తీ, స్టే స్మార్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.